వీడింతగా ఆలోచిస్తున్నాడు అంటే అదన్నట్టు ఏదో జరిగి ఉంటుంది. ఏమై ఉంటుంది? నాన్న సాకేత్, ఏంటి తాతయ్య ఈ టైంలో వచ్చావు? నువ్వు ఈ టైం దాకా మెలుకుతూ ఉన్నావేమిటి? నిద్ర రావడం లేదు తాతయ్య. కారణం? మనసేం బాలేదు. మనసు బాగలేకపోతే నిద్ర పట్టదలే గాని ఏం జరిగి నీ మనసు అంత ఇబ్బంది పడుతుంది? ఏదో జరిగిందిలే తాతయ్య, వదిలే. తేలిగ్గా మర్చిపోయేదే అయితే నువ్వింతగా బాధపడవు. అంత కష్టం కలిగించిన విషయాన్ని తేలిగ్గా ఎలా వదిలేస్తావురా? అసలేం జరిగిందో చెప్పరా? చూడు సాకేత్, కష్టం ఏదైనా మరొకరితో పంచుకుంటే మనసు తేలిక పడుతుంది, బరువు భారం అనిపించదు. చెప్పు సాకేత్. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు తాతయ్య. ఏం జరిగిందో చెప్పడానికి అర్థం కాందేమిట్రా? తాతయ్య, యూ మ్యాడ్? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? నిన్ను అసహ్యం వేస్తోంది. వాళ్ళు అలా బిహేవ్ చేయడం కరెక్టా తాతయ్య? టూ మచ్ కదా. బ్యాడ్ బిహేవియర్. అవును కదా. వాళ్ళది కాదు, నీది. నీ ప్రవర్తన గురించే మాట్లాడుతున్నాను రా. ఏంటి తాతయ్య నువ్వనేది? నువ్వు కేవలం గ్రాని మాటలు జవదాటవని, దాన్నే దైవంలా భావిస్తావని, ప్రేమిస్తావని మాత్రమే అనుకున్నాను. దానిలా నువ్వు ఇలా సంకుచితంగా ఆలోచిస్తావనుకోలేదు. తాతయ్య, లేకపోతే ఏమిట్రా? విజన్ 2020లో ఉండి సాకేత్ రాముడు అని పేరు పెట్టుకున్నందుకు నువ్వు సీతను అనుమానిస్తున్నావా? అగ్నిలో దూకి అగ్ని పునీతగా బయటకు రమ్మని కోరుకుంటున్నావా? ఈ కాలంలో జరిగే పనేనా? అయినా సీత లాంటి అమ్మాయిని గురించి అలా ఎలా ఆలోచించావురా? ఇంత తప్పుగా ఆలోచించాడా నా మనవుడు అని తల దించుకోవాల్సి వస్తుంది. నేనే కాదు, అలా ఎవరు చూసినా అలాగే అనుకుంటారు. అందుకేగా అందరిలాగా ఆలోచించావే గాని ఒక మంచి బిజినెస్ మ్యాన్లా, ఇంటెలిజెంట్గా, ఇంటెలెక్చువల్గా ఆలోచించలేదు అని అంటున్నాను. నంబర్ 1 బిజినెస్ మ్యాన్ అవార్డు అందుకున్నావే గాని నంబర్ 1లా థింక్ చేయలేదు. తాతయ్య, అది వేరు ఇది వేరు. నీలా ఆలోచించే వాళ్ళకి ఏదైనా ఒకటేరా. మనిషినే అర్థం చేసుకోలేదు, ఇంకా సీత మనసునే అర్థం చేసుకుంటావురా? తను ఉద్యోగం చేసే అమ్మాయి, తనతో కలిసి ఉద్యోగం చేస్తున్నాడు రఘు. పైగా రఘు మీ మేనమావ చనిపోయినప్పుడు సాయపడిన విధానం అతని మంచితనాన్ని చాటి చెబుతుంది. పెళ్లి కాకుండానే సీత నీ కోసం రాత్రింబగళ్ళు ఏమాత్రం సంకోచించకుండా ఎంత నమ్మకంతో ఓపెన్ హార్ట్తో పనిచేసింది. కడిగిన ముత్యం లాంటి సీతని అలా ఊహించడం కూడా తప్పు. నీ మనస్సాక్షి కూడా నిన్ను క్షమించదరా. రే, కలిసి ఎంతో దూరం ప్రయాణం చేయవలసిన వాళ్ళు తొలి అడుగుల్లోనే తడబడితే ఎలా? అనుమానం మనిషిని మానసికంగా వేధించి వేధించి కొంగదీస్తుందిరా. మన మీద మనకే అసహ్యం కలిగేలా చేస్తుంది, జీవితం మీద విరక్తి కలిగేలా చేస్తుంది. అలాంటి ఆలోచన నీకు తట్టడమే దురదృష్టం. దాన్ని వెంటనే తుంచేయి. ఆత్మాభిమానానికి, మంచితనానికి నిలువెత్తు ప్రతిరూపమైన సీత చెయ్యి అందుకో. కల్మషం లేని గొప్ప జీవితాన్ని అనుభవించండి రా. కాదని నీలో అదే భావాన్ని బలపరుచుకుంటే నీ అంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. సాకేత్ ఇలా ఆలోచించేవాడా అన్న ఆలోచన సీతలో బలపడకముందే తప్పుని తప్పని చెప్పు. ఇగో ఫీల్ అవ్వకు. ఆలోచిస్తూ ఎక్కడేని అడుగులు వెనక ముందు ఆడుతుంటే జీవితకాలం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అనుభవంతో నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం.
భగవంతుడా, నేను సీతగారి ముందు తప్పుగా ప్రవర్తించలేదు. అసలు స్త్రీల పట్ల నాకు ఎప్పుడూ తప్పుడు ఆలోచన లేదు. సీతగారి గౌరవం కాపాడడానికే ఆ క్షణంలో నేను అలా చేశాను. దాన్ని సాకేత్ గారు అపార్థం చేసుకున్నారు. నేను ఏది కోరుకున్నా నీకు తప్పు అనిపించవచ్చు. నాకు సరైన స్థానం నువ్వే నిర్ణయించు స్వామి. ఇది నా స్వార్థం అనుకోకు. సీతగారికి మంచి స్థానం దక్కాలని, సాకేత్ మనసులోంచి ఆ అపార్థం తొలగిపోవాలని. ఈ ఆకాశ దీపం ద్వారా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దయచేసి నా కోరిక మన్నించు స్వామి. దయచేసి నా కోరిక మన్నించు. ఏమైంది సెల్ ఫోన్కి? ఊళ్ళో చాలా ఈడియాలు తీశాను, కొంపలు ముంచాను, కాపరాలో స్విచ్ పెట్టా. కానీ ఇక్కడేమైంది? ఏది ఏమైనా ఇది సీత లక్కేలే. అందుకే ఇది పనిచేసి చావలా. ఎవరు లక్ లెక్కన్నా మంద మాత్రం బ్యాడ్ లక్కే. ఏదో చేద్దాం అనుకుంటే రివర్స్లో తిట్లు తినాల్సి వచ్చింది. తిందామంటేనేమో ఛాన్స్ లేకుండా పోయింది. మనం చేసిన ఏదో పనికి ఇంట్లోకి వెళ్దామంటే కాళ్ళు ఎరగొట్టేటట్టున్నారే. అబ్బా, ఆకలేమో దంచేస్తుంది. ఇప్పుడు ఎలాగబ్బా? ఇదేనా మేనేజ్ చేయలేక నువ్వు ఇబ్బంది పడేది? ఛ, అసహ్యం వేస్తోంది. సీత, బాధపడకు సీత. అల్లుడు గారు ఈ పాటికి జరిగింది అర్థం చేసుకుని ఉంటారు. తన తప్పు తను తెలుసుకుని ఉంటాడు. అబ్బాయి బయటికి చెప్పలేదంటే ఆలోచించాడని అర్థం. అదే ఆవేశంలో వెళ్ళుంటే వాళ్ళ బామ్మకు చెప్పుండేవాడు. ఆవిడొచ్చి ఇక్కడ నానాయాగి చేసేది. అది జరగలేదంటే అంతా సద్దుమణిగినట్టే. నువ్వు ధైర్యంగా ఉండు. నిప్పులాంటి దానివమ్మా నువ్వు. నిందలేమన్నా నీ మీద పడితే మాడి మసైపోవాల్సిందే. సీత, పడుకో అమ్మా. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. మంచితనం ఉందని కాస్త చనువుగా ఉన్నాను. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కామన్ సెన్స్ లేకుండా ఎంగేజ్మెంట్ అయిన నాకు ఐ లవ్ యూ చెప్పావు. అక్కని రఘురామ్ గారు ప్రేమించారా? నిజంగా వాళ్ళు ప్రేమించుకుని ఉంటే ఎందుకు ఇలా వేరయ్యి ఉంటారు?
పెద్దోళ్ళు పెళ్ళన్నారనా? అమ్మకు భయపడా? నాన్న మీద ప్రేమతోనా? సిగ్గులేని జన్మ అని దొంగ కుక్కలా వచ్చి తింటున్నావా? ఆ కుక్కకున్నపాటి విశ్వాసం కూడా లేదా? అయిపోయా. విశ్వాసం ఉన్నా లేకపోయినా ఆకలి అన్ని పేనాలకి ఒకటేనే. బుద్ధికి ఆకలికి లింక్ లేదు. ఛ! ఆకలి అన్ని పేనాలకి ఒకటేనే. బుద్ధికి ఆకలికి లింక్ లేదు. ఛ! హలో బాబాయ్, నేను లక్ష్మిని. అమ్మా లక్ష్మి, నువ్వా తల్లి? ఎంతకాలం అయిందమ్మా నీ గొంతు విని. వాసుతో పాటే మన బంధాలన్నీ తెగిపోయాయి అనుకున్నా. ఇక ఈ జన్మలో నీతో మాట్లాడటం కలవటం కుదరదు అనుకున్నా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? బాగున్నాను బాబాయ్, నువ్వెలా ఉన్నావు? పర్వాలేదమ్మా, బానే ఉన్నావు. ఏంటమ్మా చాలా కాలం తర్వాత ఈ బాబాయ్ గుర్తొచ్చాడు? గుర్తు రావడం ఏమిటి బాబాయ్? నువ్వెప్పుడు నాకు గుర్తే ఉంటావు. నీకో శుభార్త చెప్దామని ఫోన్ చేశాను బాబాయ్. ఏంటమ్మా మీ అత్తగారిలో మార్పేమన్నా వచ్చిందా? అది ఈ జన్మలో జరిగే పనేనా? నేను చెప్పదలుచుకుంది వేరు. ఏంటమ్మా అది? సాకేత్కి పెళ్లి చేస్తున్నాం. అమ్మా ఎవరమ్మా? అత్తగారి సెలక్షనేనా? నీలాగే గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనేనా? చూద్దాం. ఆ అమ్మాయి ధైర్యవంతరాలు అంటున్నావు కదా, మంగమ్మ అహంకారం అణచగలిగితే అంతకంటే ఆనందం ఏముంటుందమ్మా? ఇంకేంటమ్మా విశేషాలు? ఈరోజు సాకేత్ని పెళ్లి కొడుకుని చేస్తున్నాం. నా తరపున బంధువు అంటూ ఉన్నది మీరేగా. పిన్నిని తీసుకుని తప్పకుండా రావాలి. అలాగే వస్తామమ్మా. నీ కొడుకు శుభకార్యానికి నీ తరఫు వాళ్ళం రాకుండా ఎలా ఉంటాం? సరే, ఉంటాను. లక్ష్మి, ఎవరే ఆ ఫోన్లో? ఏదో రాంగ్ నెంబర్ అత్తయ్యా. రాంగ్ నెంబర్ అయితే దీనిలో అంత కంగారెందుకు? పైగా ఉంటాను అంది. రాంగ్ నెంబర్ అయి ఉండదు, రాంగ్ మనిషి ఎవరో అయి ఉంటారు. ఏంటమ్మా తప్పకుండా వస్తాము అన్నాను, అంతలోనే అలా టక్కని ఫోన్ పెట్టేశావు. మీ అత్తగారు ఏమైనా వచ్చిందా లక్ష్మి? అత్తగారు నేరా నేను మాట్లాడుతుంది? ఎవరు నువ్వు? మాట్లాడవేరా? తప్పకుండా వస్తానంటున్నావు, మంతనాలు చేస్తున్నావు. ఎవడ్రా నువ్వు? నువ్వు చెబుతావా, దాని తాట తీయమంటావా? అమ్మా, నేను లక్ష్మి బాబాయ్నమ్మా.
నువ్వా? ఎక్కడికి తప్పకుండా వస్తానంటున్నావు? అదేనమ్మా, సాకేత్కి పెళ్లి కుదిరిందటగా, వాడిని పెళ్లి కొడుకుని చేస్తున్నారంటగా. నా తరఫున బంధువులు ఎవరున్నారు బాబాయ్ అంటూ నన్ను రమ్మని పిలిచింది. తప్పకుండా వస్తాను తల్లి అని చెప్పాను. అలాగా? మరి బయలుదేరుతున్నారా అబ్బాయి? బయలుదేరుతావమ్మా. మొత్తం మందంతా కలిసి చిడతలు బొచ్చలు వేసుకుని బయలుదేరుతున్నారా? వాడిని పెళ్లి కొడుకుని చేస్తున్నారంటగా. నా తరఫున బంధువులు ఎవరున్నారు బాబాయ్ అంటూ నన్ను రమ్మని పిలిచింది. తప్పకుండా వస్తాను తల్లి అని చెప్పాను. అలాగా? మరి బయలుదేరుతున్నారా అబ్బాయి? బయలుదేరుతావమ్మా. మొత్తం మందంతా కలిసి చిడతలు బొచ్చలు వేసుకుని బయలుదేరుతున్నారా? ఏంటమ్మా మీరనేది? ఏమిటంటావేంటి? ఏమిటి? దరిద్రపు మందంతా ఎర్ర బస్సు ఎక్కొచ్చి మా ఇంటి ముందు చిడతలు బొచ్చులు పట్టుకుని మోకలా చేరతారా? దరిద్రపు మందంతా బయలుదేరుతామంటున్నారు. మీకు మామూలుగానే మా గడప తొక్కే అర్హత లేదు. అలాంటిది మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే వస్తారా? దాని మాట విని దాని తరపున వాళ్ళు ఎవరు మా గేటు ముందుకొచ్చినా కాళ్ళు విరక్కొడతాను. జాగ్రత్త. లక్ష్మి, లక్ష్మి! వస్తున్నా అత్తయ్య. ఏంటత్తయ్య? ఎవరికే ఫోను అంటే రాంగ్ నెంబర్ అన్నావు. కరెక్ట్ నెంబర్ వాళ్లే నీకు రాంగ్ నెంబర్ వాళ్ళైపోయారా? నీకు నువ్వే పెత్తనాలు కట్టుకుని పిలుపులు పిలుస్తున్నావా? లేకపోతే పెళ్లికి కూడా ఏమైనా కార్డులు పంపించావా? నిన్ను వాళ్ళ పేర్లే తెలవద్దన్నాను. అయినా ఎందుకే మీ బాబాయ్కి ఫోన్ చేశావు? ఛీ, పైగా రాంగ్ నెంబర్లని ఏమారుస్తున్నావు? అది కదత్తయ్య, ఒకగానొక కొడుకు పెళ్ళి నా అన్నవాళ్ళు నా రక్త సంబంధికులైనా పిలుచుకోవద్దా? ఏమిటే వాగుతున్నావు? నీకు పెళ్లినాడే చెప్పాను అటువైపు బంధువుల్ని వదులుకోవాలని. మళ్ళీ నా వాళ్ళు అంటావేమిటే? మాట అనుకున్నంత మాత్రాన నా వాళ్ళు కాకుండా పోతారా అత్తయ్య? పోవాలి, పోయి తీరాలి. అయినా రక్త సంబంధం ఉన్న తమ్ముడే పోయాక వీళ్ళెవరే? రక్త సంబంధం పోతే బంధువర్గం ఉండదా? ఉండని ఉండకపోని నాకు అనవసరం. మీకు అనవసరం అనుకుంటే చాలా. నా వాళ్ళు నా కొడుకు కార్యం అనే తృప్తి నాకు కూడా ఉండాలిగా. ఇంత ఘనంగా నేను అన్ని దగ్గరుండి జరిపిస్తుంటే అంతకన్నా నీకు నీ వాళ్ళు రావటమే గొప్ప. సరే, ఓ పని చేయవే. నీకదే తృప్తి అనుకుంటే పిలిపించు. బస్సులు, లారీలు మాట్లాడి అందరినీ పిలిపించు. అమ్మమ్మ గారు పెట్టిన ఈ చీర కట్టుకుని రామ్మా. పెళ్లి పీటల మీద కట్టుకోవడానికి నువ్వెంతో కష్టపడి కొన్న ఆ పట్టు చీరే కట్టుకుంటాను. పిన్ని గారు ప్రత్యేకంగా కొని పెళ్లి కూతుని చేసేటప్పుడు ఈ చీరే కట్టుకోవాలని ఖచ్చితంగా చెప్పారు. సావిత్రి, ఏరి కోరి నా మనవడికి కాబోయే భార్యకి పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కట్టుకోవడానికి నేనంత ఖర్చు చేసి చీరని కొంటే దాన్ని పక్కన పడేసి పొదుపు అని కడుపు మార్చుకొని నెల వాయిదాల పద్ధతిలో కొని ఖరీదు తక్కువ చీరని కట్టిస్తావా?